గారు మేము మంత్రిగా ఉన్నప్పుడు బీసీ మంత్రి ఉన్నప్పుడు ఒక ఆయన మేడ్చల్ దగ్గర చూపించి ల్యాండ్ ఇస్తాను ఎకరాని మేము అందరం కొట్లాడి 100 కోట్లకి ఎకరా మన బీసీ కులాల ఆస్తి దాదాపు 10,000 కోట్ల ఆస్తి నియోపోలిస్లో ఉంది కోకాపేటలో కనుక అది మన ఆస్తి మరి అంత స్వేచ్ఛ ఇచ్చినందుకే అట్లా అలర్ట్ చేసుకోగలిగినాం దయచేసి కార్యాచరణ మీద అందరూ మాట్లాడాల్సి కోరుతున్నాను. జై బీసీ. ఈరోజు చాలా సంతోషం. వెనుకబడిన కులాల జేఏసీగా ఏర్పాటు చేసి అన్ని పొలిటికల్ పార్టీ కలవాలని చెప్పేసి వచ్చేసిన జేఏసీ చైర్మన్లకు కో చైర్మన్లకు అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం నమస్కారాలు. ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాం మీ ద్వారా సమాజానికి, ఇక్కడ సమావేశం అయ్యేది ఏ కులానికి వ్యతిరేకం కాదు, ఏ వర్గానికి వ్యతిరేకం కాదు, ఎవరికో వ్యతిరేకం కాదు. కానీ మా హక్కులకు భంగం కలిగితే డెఫినెట్గా పోరుబాట పట్టేందుకు బీసీలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. 40-50 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి బీసీలకు అన్యాయం జరుగుతుంది, సహించాం. అన్యాయం జరుగుతూనే ఉంది, సహించాం. కానీ ఈరోజు అన్యాయంతో పాటు అవమానం జరుగుతుంది, అపహాస్యం పడుతుంది, అవహేళన చేస్తున్నారు. అది తట్టుకోలేం మనం, అది తట్టుకోలేం. ఇప్పుడు జరిగేది అదే. అన్యాయం చేసి తట్టుకున్నాము, కానీ ఇప్పుడు అవహేళన చేస్తున్నారు. ఆ అవహేళన మాత్రము ఎట్టి బస్సులో తట్టుకోలేరు. ఈరోజు ఓటర్ లిస్ట్ అన్ని పేరు లేదు, 4 కోట్లన్నీ సంఖ్య తగ్గింది. అన్నిట్లో కూడా అపహాస్యం చేస్తే భావితరం మనం క్షమించదు. దయచేసి మేము ఎక్కువ సమయం తీసుకోము. అసెంబ్లీలో మాట్లాడినా నేను, అసెంబ్లీలో మాట్లాడితే ఎదురుజాడి ప్రభుత్వం నా మీద ఏం మాట్లాడి నేను భారతదేశ చరిత్రలో ప్రప్రథంగా రిజర్వేషన్ సాధించింది తమిళనాడు ప్రభుత్వం. రిజెక్ట్ అయిన రాష్ట్రాలు బీహార్ ఉన్నది, మహారాష్ట్ర ఉన్నది, రిజెక్ట్ అయిన రాష్ట్రాలు ఉన్నాయి. ప్రభుత్వం ఈ చిత్తశుద్ధి ఉంటే తమిళనాడు తరహా పోదామా బీహార్ తరహా పోదామంటే ఏందా పెళ్లి శాపనార్థాలు పెడుతున్నాం చెప్పి గొల్లేసిండ్రు, ఎదురుదాడి చేసిండ్రు. నేను ఆ రోజు చెప్పినా మీరు ఎంత ఎదురుదాడి చేసినా రాజ్యాంగ సవరణ జరిగింది. 6 నుంచి 7 సార్లు తమిళనాడు కోర్టు కొట్టేస్తేనే 92లో పోయి 94లో నీకు సవరణ జరిగింది. అలా చెయ్యండి, లేకుంటే జీవో ఎట్టి పోస్తో చెల్లదు. నువ్వు నిజంగానే ప్రభుత్వానికి జీవో ఇచ్చే అవకాశం ఉంటే 22 ఏళ్ళు ఎందుకు కాలాపన చేసినావు, జీవో చెల్లదు అని చెప్పడం జరిగింది. అనుకున్నట్టే ఏ కోర్టు కానీ సంఖ్యాపరంగా చూడది, చట్టపరంగా చూస్తుంది, రాజ్యాంగపరంగా చెల్లదు. కాబట్టి నువ్వు ఎంత వాదించినా ఎంత ఇంప్లెంట్నే కోర్టే అంటది చట్టానికి వ్యతిరేక అవుతుంది కాబట్టి చట్టం తయారు చేసుకుంటాడు. చట్టం తయారు చేసినాక ఇప్పుడు మనం కూర్చోవాల్సి వస్తుంది. చట్టం తయారు చేసినాక ప్రొటెక్షన్ ఇచ్చినాక ఏ కోర్టు కూడా డెఫినెట్గా మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది. దానికి ఏకైక మార్గము జీవోలు సరిపోవు. దయచేసి నేను ఒకటే చెప్తున్నాను, రాజ్యాంగ సవరణ నారగుని మాట్లాడినప్పుడు రాజేరాజు అంటూ రేపు ఇద్దరు మాట్లాడిన విధంగా డెఫినెట్గా రాజ్యాంగ సవరణ అయితేనే దీనికి ప్రొటెక్షన్ వస్తుంది. ఈరోజు మనం సమావేశం కూర్చున్నప్పుడు టీవీలలో సమాజం బీసీ సమాజం మొత్తం కూడా మీద నమ్మకంతో చూస్తుంది. డెఫినెట్గా భగవంతుడు ఒక గొప్ప అవకాశం మనం కల్పించి, ఇంతకన్నా మానవ జీవనం ఇంతకన్నా గొప్ప అవకాశం లేదు. ఈ అవకాశంతో మీరు సాధిస్తే చిరస్థాయిలకు మీ పేరు ఉంటుంది. ఆ రోజు ఏదైతే కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోతున్నా తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెడతా అన్నాడు, ఆ రోజు ఈరోజు ఉండగా రేపు పొద్దున మీరు ఏ పిలిపించినా ఢిల్లీకి పోదామా, మీదని మార్చి చేద్దామా, ఏం చేస్తావో మా పార్టీ పరంగా డెఫినెట్గా మీ ఎంబడి ఉంటాం. మేము చివరి వరకు ఉంటాం. ఈరోజు మీరు వస్తున్నానే కేటీఆర్ వస్తున్నారు, చివరి వరకు కూడా మా పార్టీ నినాదం ఒకటే, రాజ్యాంగ పరంగా ఏదైతే మీరు 42% ఇస్తా అని చెప్పి కొల్లగొట్టిన ఓట్లు దానికి కట్టుబడి ఉండాల్సిన ప్రభుత్వం మీది. ఇది మళ్ళొక్క ప్రమాదం. రేపు పొద్దున నేను చేసిన ప్రభుత్వం లేదనే కానీ అక్కడ నేను చేసిన కోట్లు కొట్టేసింది, నేనేం చేయాలి మళ్ళీ 23% ఇస్తా అంటే దయచేసి తెలంగాణ సమాజాన్ని లేపే బాధ్యత మీదే, ఆరని మంటలు చేసే బాధ్యత మీదే. మళ్ళీ ఒక్కసారి 23% రిజర్వేషన్ అయితే గిట్ట చిరస్థాయిగా ఇది భూస్థాపితము, బీసీ నినాదమే చిరస్థాయి భూస్థాపితం అవుతుంది, మరణ శాసనం అవుతుంది. భావితరం మాత్రం మనని క్షమించదు. భావితరానికి అన్యాయం చేసిన ఈ స్థలంలో కూర్చొని అన్యాయం చేసింగా భావిస్తాం. కాబట్టి అల్టిమేట్ ఇవ్వండి, అల్టిమేట్ ఎంత దూరం ఇచ్చేయండి. ఏమని ఇస్తారంటే మాకు ఎన్నికలు జరగకున్నా పర్వాలేదు, కర్ణాటకలో జరగలేదు, జరిగితే మాత్రం చట్టపరంగా 42% రిజర్వేషన్ తోటే ఎన్నికలు జరపండి. పార్టీ పరంగా ఇస్తామంటారు. 5,763 సర్పంచ్లు ఉన్నారు. అందులో ఏ పార్టీ ఉంటుందండి? ఏ పార్టీ ఉంటుంది? అందులో ఉండదు కదా. నువ్వు ఏ పార్టీ పరంగా ఇస్తావు? ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చింది ప్రభుత్వం, జేఏసీ చైర్మన్లు మీరు ఇద్దరు వినాలి. తెలంగాణలో 31 జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నారు.
దాన్ని 47% కేటాయించారు, 13 కేటాయించారు, 13 బీసీలే కేటాయించారు. మా కరీంనగర్ జిల్లా ఉండగా బీసీలే కేటాయించారు. బీసీలు అందరూ సంతోషంగా ఉన్నారు. ఎవరైతే మా బీసీ అవుతామని చెప్పేసి రేపు 23% చేస్తే మళ్ళీ మా బీసీ ఓసీ అవుతుంది అంటే నోటికాడ బుక్క తీసుకొని అపహాస్యం చేసే పరిస్థితిలో మళ్ళీ ఉంటుంది. ఎట్టి పసులో 23% ఒప్పుకునే లేదు. 42% ఇంకా 10 సంవత్సరాలు అయితే 20 సంవత్సరాలే, కానీ చట్టపరంగా రాజ్యాంగ సవరణ చేసే ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పేసి ప్రధాన డిమాండ్ తోటి మీరు ముందుకెళ్ళండి. ఆ తరహా రేపు పొద్దున బంద్ పెడతాం, డెఫినెట్గా బంద్ సక్సెస్ చేస్తాం. స్వచ్ఛందంగా వచ్చి బంద్ సాధిస్తారు. మా జిల్లాలో నేను చూసుకుంటా, మొత్తం కరీంనగర్ జిల్లాలో బంద్ నేనే ప్రకటిస్తాను, పోయి అడ్డం మాడుకుని నేను చేసుకుంటా. అలాగే అందరికి బాధ్యతలు అప్పయిపోండి, అందరికి బలవంతం ఏం లేదు. ఒక పిలుపునిస్తే బీసీ సమాజానికి అందరు కూడా వర్గాలకు వస్తారు. కాబట్టి మీరు ఇమ్మీడియట్గా బంద్ అయిన తర్వాత దయచేసి ఒక్కరోజు గ్యాప్ ఉంచకండి, మళ్ళీ షెడ్యూల్ ఇవ్వండి. మొత్తం ఇప్పుడు మనం హైదరాబాదు జిల్లాలకు ఉన్నది, గ్రామానికి చేరాలంటే ఈ ఉద్యమం బలోపేతం కావాలి. మనందరి మీద బాధ్యత ఉన్నది. గుజ్జకృష్ణ మాట్లాడతలేడు, సబ్జెక్ట్ అంతా నాకు ఆయన ఇస్తాడు. అందరిలో ఆవేదన ఉన్నది, సత్యమన్న, అందరిలో ఆవేదన ఉన్నది. ఆవేదన ఇంప్లిమెంట్ చేసే బాధ్యత జేఏసీ మీద ఉన్నది. మా పార్టీ పరంగా నేను మోసంచారి గారు, శ్రీనివాస్ గారు, రవిబాబు మేము అందరం మాట్లాడుకొని కేటీఆర్ గారు సానుకూలంగా గోహెడ్ అన్నారు. ఇంతకన్నా మంచి సూచన లేదు. మా పార్టీ మీరు ఎప్పుడు పిలిచినా ఏది ఇచ్చినడంగా ఉద్యమంలో ముందుంటుంది, మీకు సహకరిస్తుంది. చివరి వరకు అవసరమైతే ఢిల్లీకి రమ్మన్నడంగా ఢిల్లీకి వస్తాము, కానీ జంతర్ మంతర్ రాము. ప్రైమ్ మినిస్టర్ ఇంటి ముందు కంటే వస్తాం మేము, పిఎం ఇంటి ముందే ఉంటాం మేము. ఎక్కడండి జంతర్ మంతర్లు చేస్తే ఎక్కడ జరుగుతాయి చట్టాలు? ఎక్కడ జరగాలి? పివి నరసింహరావు అప్పుడు ఎవరు కలిసిరు? జయలలిత పోయి పివి నరసింహరావు కూర్చున్నది. నువ్వు ఇస్తావా చేస్తావా, లేకపోతే నేను ఢిల్లీ వదలా అన్నది. అదే నినాదంతో పోదాం. ప్రైమ్ మినిస్టర్ ఇంటి ముందే కూర్చుందాం. ప్రైమ్ మినిస్టర్ కూడా తెలవాలి కదా ఈ నినాదం ఇట్లున్నదని. ఆ ప్రైమ్ మినిస్టర్ కూడా నినాదం ఉన్న తెలవాలంటే తెలియజేయాల్సిన బాధ్యతగా జేఏసీ చైర్మన్ ఉందని చెప్పుకుంటూ, మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వారి అనుమతులు ఉండగా వారికి కూడా స్వాగతం సుస్వాగతం చెప్పుకుంటూ, నారుగున్నాడు శ్రీనివాస గారు. సో ఆ దిశగా మా పార్టీ కూడా అదే చెప్పింది. మా పార్టీ కేటీఆర్ గారు అదే చెప్పారు. శాస్త్రీయంగా జరగాలి, బీసీ మనోభావాలతో ఆడుకోవద్దు, బీసీలకు ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో దానికోసం కొట్లాడమని చెప్పి మాకు ఫ్రీడమ్ ఇచ్చింది. కాబట్టి అసెంబ్లీలో మేము గొంతెత్తినాం మేము. సో అసెంబ్లీలో కాదు, ప్రజల మధ్యలో మా అవకాశం ఇచ్చిన బట్టి డెఫినెట్గా మేమందరం ముందుంటాం. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాం, ఏ ఉద్యమం చేపట్టినడంగా మొక్కుబడి చేయకూడదు. ఉద్యమం డెఫినెట్గా జంతర్ మంతర్ దగ్గరికి రాము, కానీ డెఫినెట్గా ప్రభుత్వ పెద్దల దగ్గరికి, మోడీ దగ్గరికి వెళ్దామా, రాహుల్ దగ్గరికి పోదామా, ఆ దిశగా పోతేనే డెఫినెట్గా నీకు ఈ యొక్క సమస్య పరిష్కారం అయితే తప్ప కానీ ఆ దిశగా మీరు అడుగులు వేయాలని చెప్పేసి మా వంతు సహకారం ఎప్పటికీ ఉంటాయని చెప్పేసి మరొక్కసారి జేఏసీకి చెప్పుకుంటూ, డెఫినెట్గా చివరి వరకు మేము పోరాటం చేస్తాము. మధ్యన ఎక్కడ ఆగకుండా ఆ భావి తరానికి బంగారు బస్సు ఇచ్చే దిశగా మీరు అడుగులే అని చెప్పి మనస్ఫూర్తిగా కొట్టు. జై బీసీ. దయచేసి దీంతో పాటుగా